అర్జున్ నేను బయటకు వెళ్తున్నా, ట్యాంక్ నిండగానే మర్చిపోకుండా ఆఫ్ చేయి. సర్లే. 1 hour later. మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు. వీడికి చెప్పి వేస్ట్. ఏరా నీకు మోటార్ ఆఫ్ చేయమని చెప్పా కదా, ఎంత వాటర్ వేస్ట్ అయ్యో తెలుసా? టీవీ చూస్తున్నా కదా అక్క, వినపడలేదు. సరిపోయింది. వాటర్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఒక్కసారి మర్చిపోయిన దానికి బిల్ అంతా నా మీద వేస్తావా? పోనీ దానికి ఒక అలారం ఉంటే చెప్పు, కరెక్ట్ టైం నేనే ఆఫ్ చేస్తా. భలే చెప్పావురా. అయితే మన వాటర్ ట్యాంక్ కి ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ యూజ్ చేద్దాం. దీని బాక్స్ లో మనకి ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్ ని దీనికి వచ్చిన స్టిక్కర్స్ తో మన ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేసి దీని ఇన్సైడ్ ఇలా స్టిక్ చేసుకుని ఇప్పుడు ఈ వైర్స్ ని ట్యాంక్ లో వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు ఈ రిసీవర్ ని మన ఇంట్లో వాల్ కి ఫిక్స్ చేసుకుని దీనికి వచ్చిన అడాప్టర్ అండ్ కేబుల్ తో పవర్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఎలా వర్క్ అవుతున్నాయో మీకు చూపించడానికి ఒక బకెట్ వాటర్ లో ట్రాన్స్మిటర్ తో పాటు వైర్స్ ని వాటర్ లో వేసి పక్కనే రిసీవర్ ని ప్లేస్ చేసి పవర్ ఆన్ చేస్తున్నాను. ఇంకా 2 to 3 minutes లో ఈ రెండు కనెక్ట్ అయ్యి ఒక బీప్ సౌండ్ వస్తుంది. అండ్ ఈ వైర్స్ డిఫరెంట్ లెంత్ తో రావడం వల్ల ఒకవేళ ట్యాంక్ లో వాటర్ రెడ్ వైర్ వరకు ఉంటే ట్యాంక్ లో వాటర్ 25% ఉన్నట్టు. ఇంకా రిసీవర్ లో రెడ్ కలర్ చూపిస్తూ ఒక బీప్ సౌండ్ చేస్తుంది. అదే ట్యాంక్ లో వాటర్ ఎల్లో వైర్ వరకు ఉంటే వాటర్ 50% ఉన్నట్టు. ఇంకా రిసీవర్ లో లైట్ ఎల్లో కలర్ చూపిస్తుంది. అలాగే వాటర్ బ్లూ వైర్ వరకు ఉంటే ట్యాంక్ లో వాటర్ 75% ఉన్నట్టు. ఇంకా రిసీవర్ లో బ్లూ కలర్ చూపిస్తుంది. అండ్ లాస్ట్ వాటర్ గ్రీన్ వైర్ వరకు ఉంటే ట్యాంక్ లో వాటర్ 75% అబౌవ్ ఉన్నట్టు. ఇంకా రిసీవర్ లో గ్రీన్ కలర్ చూపిస్తూ బీప్ సౌండ్ చేస్తుంది. సో ఒకవేళ మోటార్ ఆన్ చేసి ఉంటే మనం వెంటనే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంక ఈ బటన్ ని ట్యాప్ చేస్తే బీప్ సౌండ్ స్టాప్ అవుతుంది. అలాగే నేను తీసుకున్న డివైస్ 5 floors వరకు రేంజ్ వస్తుంది. కానీ మీకు అమెజాన్ లో డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా ఈ రిసీవర్ లో ఇన్బిల్ట్ బ్యాటరీ రావడం వల్ల ఒకవేళ పవర్ పోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీని లింక్ బయోలో ఉంది.